ఈ టైం ఇచ్చిన మనోజ్ అన్నకి, ఆంటీకి అండ్ దేవాతి దేవునికి నేను కృతజ్ఞుడినై ఉంటున్నాను. సో ముందుగా నేను ఒక వచనం చదివించి నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. కీర్తనలు 19వ అధ్యాయం మొదటి వచనం. థ్యాంక్ యూ. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. సో ఈ యొక్క వచనాన్ని నేను ఎందుకు చదివించానంటే, అసలుకి గుడ్ ఫ్రైడే అని మనకి తెలియడానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి నాసా సైంటిస్ట్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారనమాట. సో ఆ రీసెర్చ్లో తేలింది ఏంటిదంటే, సేమ్ ఈ 2000 years బ్యాక్ ఏదైతే సిల్వ కార్యక్రమం జరిగిందో, సిల్వ కార్యం జరిగిందో, అదే రోజుకి ఈ నాసా సైంటిస్ట్ ఆర్ రీసెర్చర్స్ అనుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక సేమ్ ఆ రోజు ఎలాగైతే చీకటి కమ్ముకుందో, ఆ చీకటి ఎలా కమ్ముకుంది అనే ఒక మోడల్, అంటే దాన్ని ఒక సైంటిఫిక్గా క్రియేట్ చేసి అసలుకి ఎప్పుడు జరిగింది అనే ఒక క్రమంలో చూసుకున్నట్లయితే, సేమ్ అది April 3rd, అంటే April 3rd ఫ్రైడే రోజు 33 AD అంటే క్రీస్తు శకం 33 అని చెప్పుకోవచ్చు అనమాట. సేమ్ అదే మనకి 2015లో April 3rdకి గుడ్ ఫ్రైడే అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు 2026లో April 3rdకి సేమ్ గుడ్ ఫ్రైడే అని వచ్చింది. అంటే ఆ యొక్క గుడ్ ఫ్రైడే అనేది సైంటిస్ట్ ప్రకారంగా, అంటే వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా రుజువైందనమాట. సో అదే April 3వ తారీఖున, అది ఈరోజు కూడా మనం జరుపుకుంటున్నాం. సో ఇది నేను హిస్టారికల్ ఎవిడెన్స్ గురించి చెప్పాలనుకున్నది. అండ్ ఇప్పుడు మనము 3వ మాటలోకి వెళ్దాం. సో యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27. థ్యాంక్ యూ. ఇక్కడ మనము ఒక 3 different స్టాంజెస్ చూడవచ్చు, అంటే 3 different వేస్లో మనం ఈ ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది చూసినట్లయితే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఫస్ట్ వర్డ్, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉండి ఆయన తల్లితో, అంటే మరియ గారితో చెప్పిన మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఇది ఫస్ట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వర్డ్, ఆయన శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. సో ఫస్ట్ వర్డ్ ఏంటిది? సెకండ్ వర్డ్, ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పాను. ఈ రెండు చెప్పిన తర్వాత శిష్యుడు తల్లిని తన ఇంట చేర్చుకొనెను. ఇది థర్డ్ వర్డ్. సో ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సో ఈ 3 different వర్డ్స్ని, అంటే ఇదంతా ఒకటే మాట యాక్చువల్గా, కానీ దాన్ని 3 parts కింద మనం డివైడ్ చేసుకున్నట్లయితే దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ వర్డ్ మనం చూసినట్లయితే, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఆ మాట ప్రభువారు ఎందుకు పలికారంటే, తల్లి పట్ల ఆయనకి కలిగి ఉన్న రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు, కుటుంబ బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ యొక్క ఫస్ట్ వర్డ్ తన తల్లితో చెప్పారు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని. సో దానికి నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. సో 10 ఆజ్ఞలు నెరవేర్చడానికి యేసుప్రభు వారు, అంటే ధర్మశాస్త్రం అంతా ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన ధర్మశాస్త్రంలో నుండి తన తల్లిని, అంటే కుటుంబ బాధ్యతను ఆయన నెరవేర్చాలి. కాబట్టి
ఆయన ఆ యొక్క మాటను పలికి ఉన్నాడు. సో దానికి మనం చూసుకున్నట్లయితే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే మన లైఫ్ని ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే, అంటే మన జీవితాలు మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే లాంగ్ రన్లో మనం బ్రతకాలి అంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించాలన్నమాట. సో సన్మానించడం అంటే వాళ్ళని కేవలం ఏదో రెస్టారెంట్స్కి తిప్పడము, లేదా వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళి అంటే అందరి మధ్యలో సన్మానం చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళకి మనం చూపించే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటిది? వారికి మనం చూపించే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ప్రేమను ఆయన శిలువ మీద ఉండి కూడా ఆయన ఆ యొక్క ప్రేమను తన తల్లికి అందజేస్తున్నాడు. ఇంకో వర్స్ మనం చూసినట్లయితే 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. థ్యాంక్ యూ అక్క. సో సెకండ్ వర్స్లో చూసినట్లయితే, అంటే సెకండ్ పార్ట్లో, ఆ 8th వర్స్ సెకండ్ పార్ట్లో చూసినట్లయితే, సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. సో దానికంటే ముందు చూసుకున్నట్లయితే, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని అంటే వారిని సంరక్షింపకపోతే వాడు అవిశ్వాసి అని మనకు వాక్యం తెలియజేస్తుంది. అంటే నీ తల్లిని లేదా నీ తండ్రిని అంటే నీ కుటుంబ వ్యవస్థను ఒకవేళ నువ్వు గనక చూడనకపోయినట్లయితే, వారిని సంరక్షించకపోయినట్లయితే నీ యొక్క విశ్వాసం వ్యర్థమైనది అనమాట. సో మనం విశ్వాసం కలిగి ఉన్నాము అంటే, కుటుంబ బాధ్యతలో మనం విశ్వాసం కలిగి ఉన్నామంటే, మనము తప్పనిసరిగా మన తల్లిదండ్రులను మన సంరక్షణలో ఉంచుకోవాలి. ఇంకోటి చూసినట్లయితే ఇంకొక వచనం మనం చూద్దాము. సామెతలు 23వ అధ్యాయము 25వ వచనం. థ్యాంక్ యూ. సో సెకండ్ పార్ట్లో మనం చూసినట్లయితే, మనం తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఆ తల్లి వచనాన్ని నేను హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందపరచాలంటే ఆమెకి నీవు నీ యొక్క ప్రేమను కనపరచాలి. అది ఏ విధంగా కనపరచాలనేది యేసుప్రభు వారు శిలువ మీద మనకు చెప్తున్నారనమాట. కేవలం ఆయన కుటుంబ బాధ్యతను కేవలము తల్లికి మాత్రమే కాకుండా తండ్రిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో కుటుంబ బాధ్యత మొత్తం మనం కలిగి ఉండాలంటే ఆయన పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి మొదట. తర్వాత ఆ ప్రేమను మనం తల్లిదండ్రులకు మనము చూపించాలి. సో ఇది ఆయన మొదటిగా తల్లితో చెప్పిన మాట. రెండో మాట చూసినట్లయితే యోహాను గారికి ఆయన చెప్పిన మాట. మళ్ళొకసారి అది చదివినట్లయితే, తర్వాత శిశువుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలా. సో ఇదిగో నీ తల్లి అని చెప్పాను అంటే అక్కడ కేవలం యోహాను గారికి ఇదిగో నీ తల్లి అని చెప్పడం కాదు, కానీ ఆయన ఆ యొక్క ఏమంటారంటే అధికారం అని చెప్పుకోవచ్చు. అంటే రెస్పాన్సిబిలిటీ, ఇప్పటి నుంచి తల్లిని నువ్వే చూసుకోవాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూస్తాం. కాకపోతే ఇప్పుడు మనము ఈ యోహాను గారు భౌతికమైన కుమారుడు కాదు, అయినప్పటికీ తన తల్లిని ఆ యోహాను గారికి ఎందుకు అప్పచెప్పారంటే, ఇప్పుడు మరియ కూడా బాధపడుతుండొచ్చు. అంటే నా కుమారుడు శిలువ మీద మరణిస్తున్నాడు అనే ఒక వేదన ఆమెకు కలిగి ఉండవచ్చు. కానీ యేసుప్రభు వారికి ఉన్న ఆలోచన ఏంటిదంటే, ఆమె కూడా పాపంలో ఉంది, ఆమె కొరకు కూడా నేను చనిపోతున్నాను అనే ఒక ఆలోచనలో ఆయన ఉన్నాడు. సో అదేవిధంగా ఆ మరణిస్తున్న సమయంలో యోహాను గారిని చూసి యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పాను. సో ఆ యోహాను గారితో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆయన కేవలం భౌతికమైన ఆ యొక్క కుటుంబాన్ని కలిగి ఉండడం కాకుండా యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఆయన ఏర్పరచబడిన బంధం అనేది మనకు కనపడుతుంది.
సో అందుకని చెప్పేసి ఆ ఆత్మీయ కుటుంబం అని రెండో విధంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ది కుటుంబ బాధ్యత, రెండవది ఆత్మీయ కుటుంబం. ఆత్మీయ కుటుంబంగా మనం కూడా ఉంటాము. ఎలా అంటే ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి, ఆయన యొక్క రక్షణ అనుభవంలోనికి మనం వెళ్ళి ఉన్నాము కాబట్టి మనం ఆత్మీయ కుటుంబంగా చేయబడి ఉన్నాం. సో కేవలం అది యోహాను గారికి వర్తిస్తుంది లేదా కొంతమందికే వర్తిస్తుందని కాదు, కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో చూసినట్లయితే, సహోదరులను థ్యాంక్ యూ చెప్పు. ఇది మనకు తెలిసిన వచనమే. సో ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా చేస్తారో లేదా ఎవరైతే ఆయన చిత్త ప్రకారంగా ఆయన త్రోవలో నడుస్తారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు, వారి సహోదరులు అనబడతారు, వారి యొక్క సహోదరులు అనబడతారు. ఏదైనా సరే ఒకవేళ మనం ఆయన మార్గంలో వెళ్తే మాత్రమే ఆయనకు మనకు సహవాసం కలిగి ఉంటాము, ఆయనకు మనకు ఆ యొక్క ఆత్మీయ అనుబంధం అనేది కలిగి ఉంటుంది. సో ఈ ఆత్మీయ అనుబంధం మనం కలిగి ఉండాలంటే కేవలం ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. ఇది రెండవ మాటలో, అంటే ఫస్ట్ మాట మొత్తంలో రెండవ స్టాంజా అని చెప్పుకోవచ్చు. థర్డ్ది చూసినట్లయితే ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనకేం కనపడుతుందంటే ఆయన ప్రేమిస్తున్నాడు. యోహాన్ గారు తన అంటే ఇప్పుడు తల్లిగా, ఆత్మీయ తల్లిగా మారబడిన మరియను ప్రేమిస్తున్నాడు. సో ఆ ప్రేమను ఆయన ఇతరులకు ఎలా కనపరచాలి అంటే ఒక ప్రేమ అనేది క్రియ ద్వారా జరగాలి. సో మనకు తెలిసిందే, ప్రేమిస్తున్నాము అంటే నేను ఎవరినన్నా, ఇప్పుడు నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను అంటే నేను ఆమె పట్ల ఒక క్రియ చేసి ఉండాలి. ఐదర్ ఆమెకి నేను కొనడం కావచ్చు, ఇది భౌతికంగా నేను మాట్లాడుతున్నాను, ఆమెకు కావాల్సినవి నేను ఇవ్వడం కావచ్చు, ఇలాంటి క్రియారూపకమైన పనులు చేస్తే నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పుకోవచ్చు. కానీ సేమ్ అదేవిధంగా యోహాన్ గారు కూడా ఆ గడియ నుండి మరియను ఆయన ఇంట చేర్చుకున్నాడు. అంటే అక్కడ మనకు ఒక క్రియ కనిపిస్తుంది. నీవు గనక దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఆయనను నీ యొక్క హృదయంలో చేర్చుకోవాలి. ఆ హృదయంలో చేర్చుకున్నట్టే మాత్రమే ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పేసి మనము డిసైడ్ చేసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. యాకోబు 1వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును ఏదనగా సో దిక్కులేని వారిని ఆదరించడం అదొక క్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఫ్యామిలీస్గా చూసినట్లయితే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువ అన్నమాట. సో జాయింట్ ఫ్యామిలీస్ అంటే దాదాపు ఒక 10 మంది కలిసి ఉండడం అనేది చాలా అరుదు. ఎక్కడో కొన్ని రిమోట్ విలేజెస్లో కూడా ఆ 10 మంది కలిసి ఉండడం అనేది చాలా తక్కువగా మనం చూస్తాం. ఇప్పుడు మనకు ఉన్నాయన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్, జస్ట్ ఓన్లీ 4 మెంబర్స్ లేదా 3 మెంబర్స్, మదర్, ఫాదర్, 2 పిల్లలు లేక ఒక పిల్లవాడు. సో ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మనము క్రియ చూపించాలి అంటే వారి పట్ల మనం క్రియ కలిగి ఉండాలి, వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలంటే వారిని మనం ప్రేమించాలి. సో ఈ 3 మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని ఏ విధంగా అయితే యోహాను గారికి అప్పగించారో అదేవిధంగా ఆయన తన సిలువలో ఉన్నప్పుడు మనల్ని ఆ యొక్క తండ్రితో మనం అనుసంధానం అవ్వడానికి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఆయన చేసిన క్రియ సిలువ మరణం అన్నమాట. సో ఆ సిలువ మీద మరణించినప్పుడు ఆయన కేవలం ఈ యొక్క మాటను పలకడం కాదు, కానీ ఆయన మనకు రక్షణ అనుభవాన్ని కలుగజేశాడు. ఏ విధంగా అంటే తల్లి ఏ విధంగా అయితే శిష్యుడు ఏ విధంగా అయితే తల్లిని తన ఇంట చేర్చుకున్నాడో అదే విధముగా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనము మన హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన మనకు ఆసనుడై ఉంటాడు. ఆయన చిత్త ప్రకారంగా మనం చేసినట్లయితే గనుక, ఆయనకు మనము అనుసంధానమై ఉంటే గనుక మనము పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండగలుగుతాం అన్నమాట. సో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నా లైఫ్ నుంచి.
నేను నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లోంచి పారిపోయాను. అది మీ అందరికి తెలియదు, కొంతమందికే తెలుసు. అది ఎందుకు పారిపోయానో మా మమ్మీకి, మా డాడీకి, ఆంటీ వాళ్ళకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు, చెప్పదలుచుకోలేదు కూడా. సో పారిపోయినప్పుడు అంకుల్తో నేను మాట్లాడాను ఒకసారి, రాజాత్నం అంకుల్తో మాట్లాడితే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నువ్వేం సాధిస్తావు, ఇంట్లో ఉండి కదా నువ్వు మార్చుకోవాల్సింది, పరిస్థితులు ఏవైనా సరే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మార్చుకోవాలి, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు అని చెప్పేసి అన్నారు. అది ఎందుకో కూడా నేను చెప్తాను, అంటే నేను అది పంచుకుంటాను. ఒకప్పుడు మీకు తెలుసు మా డాడీ మంచిగా ఫుల్గా డ్రింక్ చేసేవాళ్ళు. సో ఆ ప్రకారంలో అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్లో నేను చర్చ్ యాక్టివిటీస్లో మంచిగా పాల్గొనేవాడిని. నేను అందరి ముందు ఒక నామోషి ఫీల్ అయ్యేవాడిని అనమాట. అంటే అందరు పేరెంట్స్ వస్తున్నారు చర్చ్కి, మా డాడీ రావట్లేదు, మా డాడీ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎన్నో సంవత్సరాలు, అంటే అప్పటి నుంచే సండే స్కూల్లో మేము ట్రైన్ అవుతూ, సండే స్కూల్లో మేము ఎదుగుతూ మా యొక్క స్పిరిచువల్ లైఫ్ని మేము పెంపొందించుకుంటూ వచ్చాం, నేను కానీ మా చెల్లి కానీ ఇంకా నాతో పాటు ఉన్న సహోదరులు. సో ఆ సిచ్యువేషన్స్లో నేను మా డాడీకి చాలాసార్లు చెప్పా, డాడీ ఇలా చేస్తుంటే నాకు నచ్చట్లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మాట్లాడాలన్నప్పుడు, అంటే లేదా చిన్నపిల్లకి ఏదైనా చెప్తున్నప్పుడు నేను తలెత్తుకోలేకపోతున్నాను. అంటే ఆ టైంలో నాకు అది చాలా నామోషిగా ఫీల్ అయ్యాను. సో అప్పుడు నేను మా డాడీకి చెప్తే, సరే నేను చేయను అంటాడు, కానీ మళ్ళీ తాగేసి వచ్చేవాడు. మళ్ళీ వెళ్తాడు డ్యూటీకి, నేను తాగలేదు, మా ఫ్రెండ్స్ ఇచ్చారు, తాగేసాను అంటాడు ఒకసారి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నేను ఇంకా ఈ లైఫ్ ఇంతే, ఇంకా ఆయన మారడు అనే ఒక ఉద్దేశంలో ఒకరోజు ఇంట్లో చిన్న లెటర్ రాసేసి, ఆ లెటర్ కూడా నా జోబులోనే పెట్టుకుని వెళ్ళిపోయాను నేను, మర్చిపోయి ఇంట్లో పెట్టడంతో. సో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉండేది. అప్పుడు 9th క్లాస్లోనే నేను ఫోన్ వాడేవాడిని. సో 9th క్లాస్లో ఫోన్ ఉన్నప్పుడు మా మమ్మీ ఏడ్చుకుంటూ పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చింది. పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తే అంకుల్ ఫోన్ చేశారు. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే నేను ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ కట్ చేస్తున్నాను. పాస్టర్ అంకుల్ ఫోన్ చేశాడు, ఫోన్ ఎత్తాను. ఎక్కడున్నావు అని అడిగారు అంకుల్ ఇక్కడే పక్కనే ఉన్నాను అన్నారు, ఇంటికి రమ్మన్నారు. నేను దాదాపు రూఢమేస్త్రి నగర్ బస్ స్టాప్ దాకా వెళ్ళిపోయాను, బస్ ఎక్కేసి ఎక్కడ ఒక చోటుకి వెళ్ళిపోదామని. సో ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి అంకుల్ ఫోన్ చేశాడు అనే ఒక్క రీజన్తో నేను తిరిగి వచ్చాను. అంకుల్ నాతో మాట్లాడినప్పుడు అంకుల్ అదే అన్నారు, ఇంట్లో ఉండి నువ్వు మార్చుకోవాలి, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ భార్యనైనా, ఎవరినైనా సరే. ఇంట్లో ఉండి నువ్వు మార్చుకోలేకపోతే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మార్చేవాళ్ళు ఎవరు అని చెప్పేసి, అంటే నేను అది నిజమే అని భావించి నేను తిరిగి ఇంటికి వచ్చి, అప్పటి నుంచి మా డాడీ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకా దేవునిలో వచ్చేసాడు. ఆ ఒక సందర్భం అనేది అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి. సో అవి ఆంటీ వాళ్ళకి తెలుసు. ఆ విధంగా ఒకవేళ నీవు కనుక నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ ఏవైనప్పటికీ, ఇప్పుడు మనము బయట చూస్తుంటే అనాథాశ్రమాలు ఉంటున్నాయి, వృద్ధాశ్రమాలు ఉంటున్నాయి. సో వృద్ధాశ్రమాలు ఉండడానికి గల కారణం ఏంటిదంటే కేవలం బిడ్డలు లేని వారి కొరకే కాదు, బిడ్డలు ఉండి డొనేషన్స్ ఇచ్చే వారి కొరకు ఎక్కువ ఉన్నాయి. అవి అర్థమవుతుందండి? అంటే ఇంట్లో భార్య కావచ్చు, అంటే కోడలు కావచ్చు, అత్తను చూడకపోవడం, లేదా కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల ఈ వృద్ధాశ్రమాలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఈ వృద్ధాశ్రమాలకి ఇంట్లో పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి వారికి తిండి పెట్టలేరు, కానీ వృద్ధాశ్రమాలకి వాళ్ళని పంపించేసి వారిని 20,000 30,000 నెలకిచ్చి వాళ్ళని పోషించమనే రోజుల్లోకి మనం వచ్చాం. అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. సో ఆ సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఇతరులు అలా చేస్తున్నారు, అన్యులు అలా చేస్తున్నారు, కానీ మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు వెల్లడిపరచాలి. కాబట్టి మనం ఆ విధంగా చేయకుండా మన తల్లిదండ్రులని మనం సంరక్షణలో ఉంచుకోవాలి, మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి, ఆయన చిత్త ప్రకారంగా మనం నెరవేర్చాలి. ప్లస్ ఇవన్నీ కాకుండా మనం ఇతరులను కూడా ఆదరించాలి. ఇవన్నీ దేవుడు ఆ రోజున సిలువలో మనకి ఇవన్నీ చెప్తున్నారనమాట. అంటే డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్గా ఇవన్నీ మనము ఆ యొక్క సిలువ మరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రోజున ఇంకా ఎవరైతే ఆ యొక్క యేసు ప్రభు వారిని మీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించలేదో ఆయనను మీ కుటుంబంలోనికి ఆహ్వానించి ఆయనకు మీ యొక్క కుటుంబ బాధ్యతను ఇవ్వండి. ఆయన యొక్క ఆత్మీయులుగా మీరు మారండి. మారిన తర్వాత ఆయన ప్రేమలో మీరు ఉండాలి అంటే
ఆయన సన్నిధానంలో మీరు ఒక క్రియ చేయాలి. ఎటువంటి క్రియ అంటే, ఇందాక చంట్రాజ్ అంకుల్ చెప్పారు. సో చర్చ్లో చాలామంది ఉంటారు కానీ ఒకళ్ళు వచ్చి పని చేయరు. చర్చ్లో చాలామంది ఉంటారు కానీ పాట పాడరు. చర్చ్లో చాలామంది ఉంటారు కానీ క్లాప్స్ కూడా కొట్టరు పాటలు పాడేటప్పుడు. సో ఇటువంటివి అనేవి కూడా ఒక క్రియ అనమాట. చర్చ్లో నువ్వు వచ్చి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పొద్దున మేము ఎర్లీ మార్నింగ్ ఈ మట్టలన్నీ మీరు చూసే ఉంటారు, ఇక్కడ అవన్నీ తీసేసాం. సో ఇదంతా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చి చేసాం. అటువంటి క్రియ వీరు కలిగి ఉంటున్నారు. వారు ఎందుకు కలిగి ఉంటున్నారు అంటే, వాళ్ళు సంఘాన్ని ప్రేమిస్తున్నారు, అంటే చర్చ్ని ప్రేమిస్తున్నారు అనమాట. సో చర్చ్ని ప్రేమిస్తున్నారంటే ఇండైరెక్ట్గా దే ఆర్ లవింగ్ గాడ్. వారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ యొక్క క్రియారూపకమైన పనిని వారు చేస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలే, చిన్న పనులే చేస్తున్నారు. కానీ మనం పెద్దవారమై ఉన్నాము. మనము ఈ మాట ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మన తల్లిదండ్రులను మనము విడిచిపెట్టకూడదు. మన తల్లిదండ్రులను మనము మన సంరక్షణలో ఉంచుకోవాలి. వారు ఎటువంటి సమయానికి వచ్చినా, వారు ఎటువంటి వృద్ధాప్య సమయానికి వచ్చినా సరే వారిని మన సంరక్షణలో ఉంచుకోవాలి. వారి తుది శ్వాస వరకు మనతోనే ఉంచుకోవాలి. ప్రతిసారి అంటారు, చాలామంది అన్నారు నాతో పాటు, నీ పెళ్ళైందుకు చూస్తాం, మీ మమ్మీని ఎలా చూస్తావో అని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, పక్కా డ్యామ్ షూర్గా ఇప్పుడు ఎలాగైతే చూస్తున్నాను నా తల్లి, నేను అప్పుడు కూడా చూసుకుంటాను. నేను మీతోనే ఉంటాను కాబట్టి మీరు మమ్మల్ని అడగొచ్చు. సో మనము ఈ యొక్క మాట ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఆయనను మనం మన జీవితంలోకి అంగీకరించినట్లయితే ఆయన ఆత్మీయులుగా మనం చేర్చబడతాము. ఆయన ఆత్మీయులుగా చేర్చబడిన తర్వాత మనము ఆయన ప్రేమను క్రియారూపకంగా మనము ఇతరులకు ప్రకటించాలి. ఆ క్రియ ఏమిటి అనేది మీ అంతటా మీరు స్వపరీక్ష చేసుకుంటే కనుక ఆ క్రియ ఏమి చేయాలి అంటే, నా నుండి సంఘానికి నేను ఏం చేయగలను అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఆ ఆలోచన ప్రకారంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా యేసయ్య, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క మాటను ప్రభా నేను ప్రకటించినప్పుడు ప్రభా ఇతరులకు ప్రభా అర్థమయ్యే రీతిలో నేను తెలియజేసి ఉన్నానని నేను నమ్ముచున్నాను. కానీ ప్రభువా, ఎవరికైతే అర్థం కాలేదో వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారి యొక్క హృదయాలను మీరు మార్చండి దేవా. నిజముగానే తండ్రి, ఆత్మీయ కుటుంబంలో ప్రభా తల్లిదండ్రులను ఏ విధంగా సంరక్షించుకోవాలో అదేవిధంగా ప్రభా నీతో పాటు ప్రభా ఆత్మీయ స్థితిలో మేము ఎలా ఉండాలనేది మీరు మాకు నేర్పించండి తండ్రి దేవా. అదేవిధంగా ప్రభువా, క్రియతో కూడిన ప్రేమను మేము ఇతరులకు కనపరచులాగన మీరు మా యొక్క జీవితాలను మార్చమని కోరుచున్నాను. నిజముగానే తండ్రి యేసయ్య, మేము అపాత్రులము అయినప్పటికీ నీవు మా యొక్క పాపాలను తీసివేసి ప్రభా ఆ యొక్క శిలువలో మరణించుకునేందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి రక్షణ లేని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాట ద్వారా ఎవరైతే ప్రభా వారి యొక్క జీవితాలను మార్చుకోవాలనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారిని మీ యొక్క సన్నిధానంకు తీసుకుని వచ్చి ప్రభా నీ యొక్క ఆత్మీయులుగా వారిని మీరు మార్చుకొనమని కోరుచున్నాను దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇక ముందు జరగబోచున్న కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి మీరు నడిపిస్తారని కోరుచు. యేసు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం మా యొక్క పరమ తండ్రి.